హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు పార్టీని ఎలా బలపరచాలి అనే నేపథ్యంలో రెండు విషయాల మీద చాలా ఫోకస్డ్గా వర్క్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు కీలకంగా చూసుకుంటే ఆ రెండు విషయాల్లో ఎంత బిజీగా ఉన్నా కూడా ఆ పలు శాఖల్లో అంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి 5 శాఖలు ఉన్నాయి. ఈ 5 శాఖల్లో పనిచేసే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద జరుగుతున్న దాడులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో ఖండించడం జరుగుతుంది. ఖండించడమే కాకుండా ఆయన నేరుగా వెళ్ళడం కూడా జరుగుతుంది. ఎగ్జాంపుల్గా చూసుకుంటే నిన్న కాక మొన్న అంటే 2 రోజుల క్రితం కీలకంగా చూసుకుంటే కడప నియోజకవర్గంలోని గాలివీడికి సంబంధించిన ఎంపీడీఓ జవహర్ బాబుని కీలకంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ నేత సుదర్శన్ రెడ్డి దాడి చేయడం జరిగింది. తనని చంపేస్తారు అనేటట్టు భయపడే విధంగా ఆల్మోస్ట్ ప్రాణాపాయ స్థితికి వచ్చిందనేటట్టు పరిస్థితి అయితే అలా ఉంది. వెంటనే కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి ఆ విషయం వెళ్ళడం, వెంటనే కూడా అక్కడ ఏం జరిగింది అనేటట్టు పూర్తి వివరాలు తీసుకున్న వెంటనే కూడా ఈ రోజు సంఘటన జరిగితే నెక్స్ట్ డేనే పవన్ కళ్యాణ్ గారు కడప చేరుకోవడం జరిగింది. కడప వెళ్ళి ముందు కడప రిమ్స్ హాస్పిటల్లో ఉన్న ఎంపీడీఓ జవహర్ బాబుని, ఈయన ఒక ఎస్సీ కులానికి చెందిన అధికారి అయితే కులం పేరుతో అడ్డం పెట్టుకొని తనని భయపెట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్ తనని కలిసి తనకి భరోసా ఇచ్చిందే కాక బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీ నాయకులకి చాలా గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. 11 సీట్లు వచ్చి కూడా మీ పార్టీ ఓడిపోయి మీరు ఓడిపోయినా కూడా మీకు ఇంకా మదం అనేది తగ్గలేదని చెప్పి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం పరిపాలనే కానీ పవర్ఫుల్ డెసిషన్ ఎలాగ ఉంటుంది, లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసే విధానం ఎలా ఉంటుందని చెప్పి చూపించడం జరుగుద్ది, మీ తాట తీస్తామని చెప్పి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు బాధితుడు అంటే ఎంపీడీఓ జవహర్ బాబుకి భరోసా కల్పించడం, ఇటువైపు దాడి చేసిన వైఎస్ఆర్సీపీ నేతలకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. పోలీసులందరికీ కూడా చాలా గట్టిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వెంటనే కూడా సంబంధిత ఏరియాలో పోలీస్ స్టేషన్లో ఉన్న ఎస్ఐ గారు ఎవరైతే ఉన్నారో ఆ సుదర్శన్ రెడ్డిని చొక్కా పట్టుకొని ఈడ్చికెళ్ళి చెంప మీద దెబ్బ కొట్టి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. అంటే 10 మంది కూడా భయపడే విధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఆయన శాఖలకు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత నీతి నిజాయితీతో పనిచేయడం వల్ల ఇలాంటి దాడికి కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలు పాల్పడి వాళ్ళని భయపెట్టడమో బెదిరించడమో కొంతమందిని చంపేయడం కూడా జరుగుతుంది. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు స్పీడ్గా స్పందించేంత విధంగా ఇప్పటి వరకు కూడా ఏ నాయకుడు స్పందించాల, ఏ మంత్రి గారు స్పందించాల. అంటే అధికారుల మీద దాడి జరిగితే స్పందించే నాయకుడు కానీ మినిస్టర్ కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ లేరు. గతంలో అయితే అదే ఎంపీలు ఎమ్మెల్యేలు మినిస్టర్లే కావాలనే ప్రభుత్వ అధికారుల మీద దాడులు చేయడం, వాళ్ళని కొట్టడం, వాళ్ళని దూషించడం, ఏకంగా కొంతమంది ప్రభుత్వ అధికారులు అయితే చంపేయడం కూడా జరిగింది. ఇలాంటి సందర్భాలు ఎన్నో చూసాం మనం. అయితే పవన్ కళ్యాణ్ గారు తన శాఖలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో, అభివృద్ధికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో, పవన్ కళ్యాణ్ అభిమానులకే కానీ ప్రజలకే కానీ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో, ఇటు తన కింద పనిచేసే అధికారులు ఎవరైతే ఉంటారో, ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. వాళ్ళ ప్రాణాలు కాపాడే విధంగా వాళ్ళకి ఎటువంటి హాని లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి భరోసా కల్పించడం, వాళ్ళ మీద దాడి చేసిన వ్యక్తుల్ని వెంటనే కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపడం జరుగుతుంది. ఇది పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిత్వం. అంటే ప్రతి విషయాన్ని కూడా ఆయన చాలా క్షుణ్ణంగా పట్టించుకోవడం జరుగుతుంది. ఏదో అధికారులే కదా, ఏదో పొరపాటు జరిగింది అని కాదు. గతంలో మీరు చూసే ఉంటారు, తిరుపతిలో పవన్ కళ్యాణ్ గారి అభిమాని మీద ఒక లేడీ ఎస్ఐ అయితే చెంప దెబ్బ కొట్టడం జరిగింది. నిరసన తెలియజేస్తున్నాడని చెప్పి తన మీద దాడి చేయడంతో పవన్ కళ్యాణ్ గారు నేరుగా అక్కడికి వెళ్ళి ఎస్పీకి కంప్లైంట్ చేసి ఒక వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క కాంపౌండ్లో ఎవరైతే ఉంటారో అంటే ప్రజలే కానీ, అభిమానులే కానీ, కార్యకర్తలే కానీ, తన దగ్గర ఉండే నాయకులే కానీ, మెయిన్గా తన శాఖల్లో పనిచేసే ప్రభుత్వ అధికారులే కానీ, ఇలా ప్రతి ఒక్కరిని కూడా కాపాడుకునే బాధ్యత పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్నారు. చాలా మంచి విషయం అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇప్పుడు వరకు కూడా ఏ నాయకుడు కూడా
అలా స్పందించిన తీరు అయితే మనకి ఎక్కడా కూడా కనిపించడం లేదు. కేవలం పవన్ కళ్యాణ్ దగ్గర మాత్రమే ఇలాంటి అరుదైన విషయాలు మనమైతే చూడొచ్చు. ఒక ప్రభుత్వ అధికారిని కొట్టారు అని అంటే మాక్సిమం ఫోన్ చేసి తనని జైల్లో పెట్టండి అని చెప్పొచ్చు. కానీ ఈయనే నేరుగా వెళ్ళి సమస్య ఏంటో తెలుసుకొని తనకి భరోసా కల్పించి ఆ దాడి చేసిన వ్యక్తి మీద కంప్లైంట్ రైజ్ చేసి వెంటనే కూడా అరెస్ట్ చేయించడం, మిగిలిన నేతలు ఎవరైనా ఒకవేళ దాడి చేయాలంటే భయపడే విధంగా ఆయన చేశారు. ఇది నాయకుడి లక్షణం అని మనం చాలా బలంగా చెప్పవచ్చు.